మళ్ళీ నీకు పేరేమి నీవేవీ మురంలోనికి వచ్చునట్టు హరి పంపినాడయా హరుడు మంచివాడా తరకంటి తొడవైన దృష్టింపరోని వరలడు నా ఇప్పుడు నీరు తగజెప్పరా కోతి నీవెవరు? నేను ఎవరు పంపినా? హరి పంపనా లేక హరు పంపనా? తరకంటి తొలవైన దుష్టింపలోని లంకాపురములకు నీవు ఎవరి కొరకు వచ్చినా ఎందుకు వచ్చినా? దానివేంద్ర నీవెవరు? నీ వచ్చిన రాగతం దేవి నన్ను హెచ్చరింపుచుంటేవా? అవును, నా వృత్తాంతం చెప్పేది విను. అది ఏలాగో వాయుదేవుని గురించి వరుస చేసే ఆంజనాదేవి గణేల నట్టితోడా పేరు హనుమానుడు ఆయుడు దిశలను వాయుదేవుని వరప్రభావం చేత ఆంజనాదేవి గర్భ సంభవంలో నా పేరు హనుమంతుడు అందరు సుగ్రీవురాజుకు మంత్రిని శ్రీరామచంద్రమూర్తి దూతను. ఇది నా వృత్తాంతం. వచ్చిన కారణము నేనా రామ కార్యార్థినై సీతాన్వేషణార్థిగా ఈ జగన్మాత ఆ సీతా సాధ్విని తిరగించడానికి విచ్చేసింది రామచంద్రమూర్తి యొక్క అనుమతి కోసం. అతని అనుమతి పొందిన నేను శతయోజనాయుతముగా ఉన్నటువంటి ఆ సాగర సముద్రములు దాటి ఆ ఇక లంకాపురము చేరి లంకని చంపి తలవలను సంహరించి పురమంతయు శోధించి కడబడికి అశుభపురమున ఆ జగన్మాత సీతా సాధ్విని తిలకించి రామచంద్రమూర్తి యొక్క ముద్రికను ఆమెకిచ్చి ఆమెకి శిరోరత్నము పోయాడు. కానీ దానికి ఫిర్యాదించుకుని వచ్చినటువంటి ఆ వనపాలకులందరినీ కూడా చంపిన వాడను నేను. దానికి అతిక్రమించి వచ్చినటువంటి హరిహర బ్రహ్మ తిమృతుల చేత కూడా తావు లేకుండా వరమందినటువంటి మహావీరుండని వచ్చినటువంటి అటుకువాడుట వారికి సంహరించిన వాళ్ళను కూడా నేనే. అవును, 7 కోట్ల పూర్వమందాన్ని అవును, నా వద్దు లేక లంకాపురమంతయు శోధించినది నీవేనా? దానవేంద్ర నీకు కొంత హితోపదేశం చేయవలని నే వచ్చి ఏమి నా వద్దు లేక సీతతో సంభాషించినది గాక మరలా నాకు బుద్ధి చెప్పుటకై ఏదించిందా? అవును దానవేంద్ర అష్టైశ్వర్య భోగభాగ్య ధనగణక వస్తువు అనబడుతూ తులతూగుచ్చినటువంటి లంకా సామ్రాజ్యానికి నేతగా ఉన్నటువంటి నీకు 10 లక్షల ప్రధానులట, 20 లక్షల నేత్రహస్తులట, 50 లక్షల వజీర్లు, 3 లక్షల మునిమనమలు, 1,00,000 మంది కుమారులు కలిగి పెట్టి
ఆహ్లాద కడవగా ఉన్నటువంటి ఈ యొక్క లంకా సామ్రాజ్యం చూచి మనస్సు వందే మాగ పంతముతో ఉన్నవాడను నేను లంకేశ్వరం. నిన్ను చూచి నీకు కొంచెం హితోపదేశం చేయవలేనని ఇటు వచ్చి కోటితో